హాయ్ హలో వెల్కమ్ టు దిస్ ఈస్ ఫర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఒక మంచి ప్లేస్, పవర్ఫుల్ ప్లేస్ చూపెడతా అండి. మన హిందూ దేవాలయంలో చాలా గొప్ప పేరున్నది ఈ గుడికి. జీడికంటి సీతారామచంద్రస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, లింగాల గణపురం మండలం, జీడికల్లో ఉంది. జీడికల్ గ్రామం. హిందూ దేవాలయం. శ్రీరాముడి వీరత్వానికి ప్రతీక, రెండో భద్రాద్రిగా ఈ గుడిని పిలుస్తారు ఇక్కడ ప్రజలు. సో దేవాలయం పై ఉన్న కోనేరులోనూ నీకు ఇప్పుడు ఒక మంచి కోనేరు, అంటే ఆ కోనేరులో ఉన్న ప్రాముఖ్యతని మీకు చూపెడతా. నేను ఈ దేవాలయం పైన వెళ్తున్నాను, గుట్ట పైన. చూడండి మీరు, ఎంత బాగుంటుందంటే పైన వ్యూ కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ. సో విజిట్ చేయండి. జనగామ జిల్లా, జీడికల్ మండలం, లింగాల గణపురం. చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడ. ప్రతి కార్తీక పౌర్ణమి అప్పుడు ఆ సమయంలో నెల రోజులు ఏమంటారు ఇక్కడ జాతర జరుగుతుంది. సో ఇక్కడ దేవాలయం దగ్గర ఒక ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇక్కడ దేవాలయంలో 2 గుండాలు ఉంటాయి. ఈ గుండాలు మీకు ఇప్పుడు చూపెడతాను వీడియోలో. ఈ గుండాలు ఉన్నాయి కదా, ఈ గుండాలలో ఒక ప్రాముఖ్యత ఉంది. జీడిగుండం, పాలగుండం అని 2 గుండాలు ఉన్నాయి. ఈ గుండాలలో ప్రాముఖ్యత ఏంటంటే, పూర్వకాలంలో భీమసేనుడు, చంద్రసేనుడు అని 2 రాజులు ఉన్నారట. ఆ రాజులు యుద్ధం చేసుకుంటా, యుద్ధంలో చనిపోగా, అందులో వాళ్ళు చంద్రసేనుడు చనిపోగా అతడి కవల పిల్లలైన బాలచంద్రులు, చంద్రికలు ఇద్దరు వేరువేరుగా పెరిగి, వీరిద్దరూ తోబుట్టువులు అని తెలియక స్వయంవరంలో వివాహం చేసుకుంటారు. పెళ్లి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ పెళ్లి చేసుకున్న వెంటనే వాళ్ళ శరీరాలన్నీ ఏమైతే నల్లబడతాయి. నల్లబడడం వల్ల ఆకాశగంగా వెంబటే వచ్చి, ఈ నల్లబడ్డ శరీరాలు మాకు రావాలంటే ఎట్లా అవుతుంది అని చెప్పి ఆకాశగంగను వాళ్ళు కోరుకోగా, ఆకాశగంగ ఏమంటుందంటే, మీ పుణ్యక్షేత్రాలు 101 పుణ్యక్షేత్రాలు తిరిగి అక్కడ దర్శించుకొని, ఆ పుణ్యక్షేత్రాలలో దర్శించుకొని మీరు అక్కడ స్నానం చేస్తే ఈ పాప విమోచనానికి మీరు మళ్ళీ మీ యథావిధిగా శరీరాలు ఉంటాయని చెప్పి ఈ ఆకాశగంగ చెప్తుంది. సో ఆకాశగంగ చెప్పడం వల్ల వీళ్ళు ఏం చెప్తున్నారు, 101లా 100 పుణ్యక్షేత్రాలు తిరిగి, ఆ పుణ్యక్షేత్రాలు దర్శించుకొని లాస్ట్కి జీడికల్కి వస్తారు. జీడికల్కి వచ్చి, నేను ఇంతకుముందు చూపెట్టాను కదా, ఆ జీడికల్లో గుండాలు ఉన్నాయి కదా, ఆ గుండాల దగ్గరికి వచ్చి స్నానం చేయగా వాళ్ళు యథావిధిగా మారిపోతారు. సో ఇక్కడ ఉన్న ఈ గుండాలలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. సో తప్పనిసరి ఒకసారి విజిట్ చేయండి టెంపుల్ని. సో థ్యాంక్ యూ.